హలో వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7 సౌత్ సెంట్రల్ రైల్వేలోని ఐఆర్సీటీసీ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ జాబ్స్ ఇవి సూపర్వైజర్ పోస్ట్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి. అండ్ ఇవి కాంట్రాక్ట్ జాబ్స్ 2 years కాంట్రాక్ట్ ఉంటుంది. అది ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మీ పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీగా ఉంటే కూడా అది ఎక్స్టెండ్ చేయొచ్చు. అండ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ మీకు ఇక్కడే హైదరాబాద్లో ఉంటుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంది పోస్టింగ్. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న ఏ ఇండియన్ నేషనల్ అయినా దీనికి అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ ఆంధ్ర క్యాండిడేట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. సౌత్ సెంట్రల్ రైల్వే ఐఆర్సీటీసీ వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ కాంట్రాక్ట్ జాబ్స్ 2 years కాంట్రాక్ట్ అండ్ సూపర్వైజర్ జాబ్ అంటే వీళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది, ట్రైన్లలో అండ్ క్యాంటీన్స్లో రైల్వే స్టేషన్లో ఉన్న క్యాంటీన్స్లలో అండ్ ట్రైన్లలో సప్లై చేసే ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళ సర్వీసెస్ ఎలా ఉన్నాయి అని మానిటర్ చేయాలి. అన్ని క్యాంటీన్స్లలో అన్ని ట్రైన్లలో స్టాఫ్ రైట్ టైంకి వెళ్తున్నారా, స్టాఫ్ కరెక్ట్గా ఉందా, మెటీరియల్ సరిగ్గా అందుతుందా అని చూడాలి. ప్యాసింజర్స్కి ఏదైనా ఫుడ్ కంప్లైంట్స్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసి అది రిజాల్వ్ చేయగలగాలి. ఇది వీళ్ళు అన్నీ సూపర్వైజ్ చేయటం వీళ్ళ స్కోప్ ఆఫ్ వర్క్. అండ్ ఈ డీటెయిల్స్ ఇది మొత్తం వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ అండ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ మీకు ఇక్కడే విద్యానగర్లో ఉంటుంది. ఆ డేట్ అవన్నీ నేను చూపిస్తాను. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు దీనికి రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా ఉండదు, జస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీగా ఉంటే వాళ్ళు జాబ్ ఇచ్చేస్తారు. దీనికి ఎగ్జామినేషన్ ఏది ఉండదు. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 25,000 per month ఉంటుంది. ఇన్ అడిషన్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. డైలీ అలవెన్స్ 250 ఇలా అలవెన్సెస్ కూడా ఉంటాయి. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫుల్ టైమ్ BSc ఇన్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ from institution recognized by NCH MCT. And age limit, upper age limit 30 years for UR and SC/ST 5 years age relaxation, OBC 3 years, physically handicapped 10 years age relaxation. ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిషా, ఛత్తీస్గఢ్ ఈ ప్లేసెస్లో ఉంటుంది. అండ్ ట్రాన్స్ఫర్స్ కూడా ఉండొచ్చు. మెడికల్ ఫిట్నెస్ కూడా కంపల్సరీ. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మెడికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. వాళ్ళు సెలెక్షన్ మీరు ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు నోటిఫికేషన్లో, అది డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి దానికి వాళ్ళు అడిగిన సర్టిఫికెట్స్ అన్ని కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ పెట్టేసి మీరు వెళ్ళేటప్పుడు ఆ వెన్యూకి తీసుకెళ్ళండి. వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ రోజు ఆ ప్లేస్కి మీరు ఇది మొత్తం ఫిల్ చేసి దానికి వాళ్ళు అడిగిన సర్టిఫికెట్స్ ఒరిజినల్స్ యాజ్ వెల్ యాజ్ 1 set of attested copies of certificates అన్నీ తీసుకెళ్ళండి. 3 recent పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకెళ్ళండి. మీరు వెళ్ళాక మీ క్రెడెన్షియల్స్ మీ సర్టిఫికెట్స్ అన్నీ చెక్ చేసి మీ పర్ఫార్మెన్స్ పర్సనల్ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి మీకు జాబ్ ఆఫర్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు ఇంటర్వ్యూ డేట్స్ కూడా నేను చూపిస్తాను. మీకు వర్క్ ఎలా ఉంటుంది అనేది ఇచ్చారు. నేను ఇదివరకు చెప్పినట్టుగా రైల్వే స్టేషన్లోని క్యాంటీన్స్లలో ట్రైన్స్లలో వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది, సర్వీస్ ఎలా ఉంది, ఇలాంటివి మానిటర్ చేయాల్సి ఉంటుంది. ప్యూర్లీ కాంట్రాక్ట్ జాబ్స్ ఇవి 2 years కాంట్రాక్ట్ ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బాగుంటే 2 years వరకు ఉండి అది ఎక్స్టెండ్ చేయొచ్చు. లేదంటే సాటిస్ఫాక్టరీగా లేదు అని అంటే 1 month నోటీస్ ఇచ్చి టర్మినేట్ చేస్తారు. లేదు వెరీ అన్సాటిస్ఫాక్టరీ ఉంటే ఇంకా 15 days నోటీసే ఇచ్చి పంపించేస్తారు. ఏ ఇండియన్ నేషనల్ అయినా అప్లై చేసుకోవచ్చు. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు మాత్రం 25,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, సెక్యూరిటీ డిపాజిట్. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి
ప్రిఫరెన్స్ ఉంటుంది, డిజైరబుల్ అట్లాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని మెన్షన్ చేశారు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్, ప్రిపరేషన్ ఆఫ్ రిపోర్ట్స్ ఈజ్ డిజైరబుల్ అన్నారు, అదేం కంపల్సరీ అనలేదు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఫర్నిష్ సెక్యూరిటీ డిపాజిట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డీడీ ఫర్ 25,000 రూపీస్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ IHMF రో విద్యానగర్ DD కాలనీ హైదరాబాద్ తెలంగాణ 500007. మీకు 16th February సాటర్డే 10 to 1 PM వరకు ఇంటర్వ్యూ ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని, ఇక్కడ ఫార్మాట్ ఇచ్చారు, ఇది డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ యాజ్ వెల్ యాజ్ జెరాక్స్ కాపీస్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుని వెళ్ళి ఇంటర్వ్యూకి 16th Februaryన వెళ్ళండి. ఇది దీనికి సంబంధించిన అప్డేట్. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ F&B ఇండస్ట్రీ అని కూడా మెన్షన్ చేశారు. ఎక్స్పీరియన్స్ అంటే మీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ట్రైనింగ్ పీరియడ్ కానీ అవి కన్సిడర్ చేయరు. అవి కాకుండా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ పీరియడ్ విల్ నాట్ బి కౌంటెడ్ యాజ్ ఎక్స్పీరియన్స్, దాన్ని ఎక్స్పీరియన్స్గా కౌంట్ చేయరు. 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ F&B ఇండస్ట్రీ, ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫ్ యూనిట్స్ హ్యావింగ్ FSSAI సర్టిఫికేషన్. ఓకే, ఇది దీనికి సంబంధించిన అప్డేట్. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఛానల్ అందిస్తూ ఉంటుంది మీకు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.